మామూలుగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే రాష్ట్రంలో 3 నెలల ముందే ఎన్నికల హడావుడి. కానీ ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గంలో సంవత్సరం ముందు నుంచే ఎన్నికల కోలాహలంలాగా ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. 30 సంవత్సరాల క్రితం మీరు గన్నవరం రాజకీయాల్లో మీ రాజకీయ ప్రవేశమే ఒక పెను సంచలనం. అక్కడ ఆనాడే 30 సంవత్సరాల క్రితం మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపులు, ట్రాక్టర్స్ ద్వారా వాటర్ని ప్రజలకు తాగునీరుని గ్రామాల్లో సరఫరా చేయటం, రైతులకి అండగా నిలబడటం, యూత్కి కనెక్ట్ అవ్వటం. అలా వచ్చిన బీఫామ్ ఇలా వెనక్కి వెళ్ళిపోతే మీ మనసు నొచ్చుకుని మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి 2 ఆకుల గుర్తు మీద ఘన విజయం సాధించారు. ఆనాటి అనుభవాలు మా ప్రేక్షకులకు వివరిస్తారా? అంటే నేను నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాని అండి. నేను ఎంత అభిమాని అంటే ఇక ఏ హీరో సినిమాలు చూడకూడదు, ఒక్క ఎన్టీఆర్ గారి సినిమాలు తప్ప అని అంత ఒక చైల్డిష్గా కూడా అభిమానం అంత నన్ను చైల్డిష్గా కూడా చేసింది. అంత వీరాభిమాని. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆనందపడిన వాళ్ళు నేను కూడా ఒకటి. 1989లో ఆయనతో సైతం శాసనసభ్యుడిగా ఓడిపోయినప్పుడు నా మనసు చాలా చివుక్కుమంది. అసలు నాకు 2 రోజుల పాటు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఆ టైంలో నేను కూడా ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు, రామారావు గారి అభిమాని కానీ ఆలోచన చేసి నేను రాజకీయాల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఒక యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా పని నేను చేసుకోవడం జరిగింది. సరే, గన్నవరంలో సీటు కోసం నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అధికారికమైన పదవి కూడా అవసరం కాదు, సీటు కోసం వెళ్ళాను. కొన్ని ఆయనకున్న అనేకమైన ఇబ్బందులు సీటు ఇవ్వలేకపోయారు. ఇందాక మీరు అది నొచ్చుకొని ఇండిపెండెంట్గా వేశారని నేను నొచ్చుకోలేదు. ఇండిపెండెంట్గా వేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. బట్ ఆ రోజున నా కార్యక్రమాల వల్ల కానీ ఏదైనా కానీ సిచ్యువేషను ఆ యోగం రాసి ఉందేమో, సిచ్యువేషన్ అట్లా ఫోర్స్ చేసింది ఇండిపెండెంట్గా వేయటానికి. దాన్ని వెనక్కి రావాలని ప్రయత్నం చేసే ఆలోచన కూడా రాకుండా నందమూరి తారక రామారావు ఒకసారి ఫోన్ చేసి కొంచెం ఆగమని చెప్పినా కూడా ఆగలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎందుకంటే నాకు నందమూరి ఎన్టీ రామారావు మాట అంటే నాకు వేదం. అలాంటి పరిస్థితుల్లో మీ చుట్టూ ఉన్నోళ్ళు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేసి అదే పరిస్థితులు అంటే ఫోర్స్ చేసి మీద నడిపించారు, పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం చేశారు, రక్తాభిషేకం చేశారు. అదంతా ఒక యోగం. ఆ యోగాన్ని యోగంలాగా గుర్తుపెట్టుకోవాలి తప్ప ప్రతిసారి అలాంటి అటెంప్ట్లు చేయటం కూడా కరెక్ట్ అది కాదని నేను అనుకునేవాడిని. అది ఒక యోగం. దాంట్లో ఆ సునామీ అక్కడ నందమూరి తారక రామారావు సునామీ జరిగింది. చాలామంది డిపాజిట్ పోయాయి కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ లేకపోతే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు తర్వాత నాకు తెలియదు కానీ అప్పటి వరకు ప్రతిపక్ష హోదా కూడా రాని ప్రతిపక్షం లేదని నేను అనుకుంటున్నాను. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఓటమి తర్వాత గెలిచిన గెలుపు అలాంటి పరిస్థితి కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి కల్పించింది. ఆ రోజుల్లో ఆ సమయంలో నేను రామారావు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీదే నేను గెలవటం అనేది అది ఏ విధంగా అసాధారణ విషయం, ఏ విధంగా జరిగిందో నేను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేను. జరిగింది. అప్పుడు మీ ప్రత్యర్థి 200 రూపాయలు కార్యక్రమంలో మీరు 50 రూపాయలతోనే సరిపెట్టారు అప్పటి రోజులు. కానీ 30 సంవత్సరాల తర్వాత పూర్తి పరిస్థితులు మారిపోయినాయి. ఎన్నికలంటేనే చాలా కాస్ట్లీ అయిపోయింది. ఊహిక అందని డబ్బు సంచులు. మరి గద్దెవారు అంతకు తగ్గ వనరులు సిద్ధంగా ఉన్నారా? అంటే ఆ రోజున 50 అని నాకైతే గుర్తులేదు. ఆ రోజున ఈ రోజున నిన్నటి ఎలక్షన్ వరకు కూడా నేను ఒక ఓటుకి డబ్బులు ఇచ్చిన సందర్భాలు అయితే నాకు ఎప్పుడూ గుర్తులేదు. 7 ఎలక్షన్ చేశాను నేను. 7 ఎలక్షన్లో అన్ని విజయాలు సాధించాను ఎక్కువగా. ఎక్కడ ఓటుకు డబ్బు ఇచ్చిన సందర్భం 2019 వరకు లేదు. సరే, రేపు ఎలక్షన్ ఎట్లా జరుగుద్ది అనేది జరిగిన తర్వాత నేను చెప్పగలుగుతాను తప్ప ఏ రోజున డబ్బుతో నేను రాజకీయం చేయలేదు. బట్ నేను మాత్రం 5 సంవత్సరాల పాటు నాకు తోచిన విధంగా నాకు లైనిజం నేర్పిన విద్య సర్వీసు. నేను మత గ్రంథాలు కూడా బాగా చదివాను. నాకు దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ లేకపోయినా
బైబిల్ కానీ ఖురాన్ తెలుగులో అనువదించిన ఖురాన్లో కానీ లేకపోతే భగవద్గీత కానీ ఎక్కువ పేజీలు జరపబడి ఉన్నప్పుడప్పుడు ఒక సైంటిస్ట్గా ఆ పరిశీలన కోసం చదివేవాడిని. దాంట్లో మానవ సేవే మాధవ సేవ అనే ఒక పాయింట్ నాకు నచ్చిన పాయింట్. నేను పెద్దగా దేవుడి గుళ్ళకి వెళ్ళి పూజలు చేయటం పెద్ద నాకు అలవాటు కూడా తక్కువ. ఆ కాన్సెప్ట్ లైనిజంలో ఉంది. లైనిజంలో నేను ఒక 5 సంవత్సరాల పాటు చాలా ఇంట్రెస్ట్గా పనిచేశాను. దాంట్లో కొన్ని గురువులు మాకు సీనియర్స్ మాకు కొన్ని పాఠాలు చెప్పారు. ఆ పాఠాలు ఆ విద్యనే నేను రాజకీయాల్లో కూడా అవలంబించాను. ఇవాళ చాలా నియోజకవర్గాల్లో చాలామంది నేను చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సంతోషం. కానీ నేను 30 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు చేసినప్పుడు నేనే మొట్టమొదటండి. అది ఎక్కడ కూడా ఒకరోజు వదిలేయలేదు, లేకపోతే ఎలక్షన్ ముందు వచ్చి అడావుడి చేయలేదు. ఇప్పటికీ మీరు గన్నవరం వదలలేదు కదా, అక్కడ కార్యక్రమం మంచి అయినా చెడైనా వెళ్ళి పలకరింపులు అది మనకు అవసరమైన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ, బట్ నేను ఎక్కడ ప్రాతినిధ్యం వచ్చినా ఆ నియోజకవర్గంలో ఎవరికి ఏది అవసరం వచ్చినా వీలైనంత వరకు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాను. చేయగలిగిన నాకు శక్తి కూడా ఉండాలి కదా, ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఉండాలి కదా. వాళ్ళకి అంత కాకపోయినా, వాళ్ళు ఊహించినంత కాకపోయినా నేను ఇవ్వగలిగినంత మాత్రం వాళ్ళకి సాయం చేశాను. అదే నన్ను ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తుంది.